అనుకున్నదే జరిగింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇంగ్లాండ్తో జరగనున్న మిగతా 3 టెస్టుల కోసం భారత్ టీమును ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన లిస్టును శనివారం ఉదయం విడుదల చేసింది. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల మిగతా మ్యాచ్లకు కూడా సెలక్షన్కు అందుబాటులో లేడని, కోహ్లీ నిర్ణయాన్ని భారత క్రికెట్ బోర్డు గౌరవిస్తుందని, అతడికి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించింది బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్ను కూడా సిరీస్ నుంచి తప్పించింది. అతడు కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గాయాలతో 2వ టెస్టుకు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను మిగతా 3 టెస్టులకు సెలెక్ట్ చేసినప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన ఉంటుందని స్పష్టత చేసింది సెలక్షన్ కమిటీ. బీసీసీఐ మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందితేనే వారు మిగతా మ్యాచ్లకు ఆడే అవకాశం ఉంది. ఇక 2వ టెస్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ సిరాజ్ను మిగతా 3 మ్యాచ్ల కోసం టీంతో పాటే కొనసాగించిందని బీసీసీఐ. అతడు 3వ టెస్టు ఆడే అవకాశం ఉంది. 2వ టెస్టులో రాహుల్ ప్లేస్లో తీసుకున్నటువంటి సర్ఫరాజ్ ఖాన్ సహా రజిత్ పటిదార్, వాషింగ్టన్ సుందర్ను కూడా సిరీస్ మిగతా మ్యాచ్ల కోసం సెలెక్ట్ చేసింది. అయితే కొత్తగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఫస్ట్సారి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. ఇతడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించాడు. శ్రేయస్ అయ్యర్ను ఎందుకు దూరంగా ఉంచిందో దీనికి మాత్రం బీసీసీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషమని చెప్పొచ్చు. ఇంగ్లాండ్తో 3వ టెస్టు రాజ్కోట్లో ఫిబ్రవరి 15 నుంచి, 4వ టెస్టు రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి, ఆఖరి లాస్ట్ టెస్టు ధర్మశాలలో మార్చి 7 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇంగ్లాండ్తో లాస్ట్ 3 టెస్టులకు భారత్ స్క్వాడ్ ఈ విధంగా ఉంది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం, మంచి అప్డేట్స్ కోసం నా